నుంచి ఎన్యూమరేట్ వరకు అందరినీ ప్రాసెస్లో భాగస్వాములు చేసి ఈరోజు ఒక లాజికల్ చేసి డాక్యుమెంట్ చేసి ఏదో ఊరికే పెట్టకుండా చట్టం చేసినాం, బిల్లు చేసినాం. ఈరోజు బిల్లులో కూడా నిన్న 2 రకాలుగా బిల్లు పెట్టినాం. మొత్తం అంశాలు 3, బిల్లులు 2. బిల్లులేమో విద్యా ఉద్యోగాల కోసం ఒక రకమైన రిజర్వేషన్, రాజకీయాలకి ఇంకొక రకమైన రిజర్వేషన్. ఈ 2 బిల్లులు కలిపి ఒక దగ్గర పెడితే ఏది స్టక్ డౌన్ అయినా ఇంకో దానికి నష్టం వస్తుంది. చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు ఎట్లా వేయాలనో తెలుసు, చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి. అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్గా పెట్టిన, రాజకీయపరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టిన. కులగణన 2021లో చేయాల్సిన కులగణను చేయకపోవడం వల్ల 26లో మొదలు ఏదైతే 25లో మొదలుపెట్టి ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ మొదలు పెడుతురో జనగణనలో కులగణన చేర్చాలనే తీర్మానాన్ని సపరేట్గా పెట్టిన. మిత్రులారా, దీంట్లో చాలా సూక్ష్మం ఉంది. 3 అంశాలు ఉన్నాయి. విషయం ఒక్కటే బలైన వర్గాలు, కానీ అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో 42% రిజర్వేషన్. ఆల్రెడీ యూ హ్యావ్ రిజర్వేషన్ 29%. వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ 42%. లోకల్ బాడీస్లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది, దాన్ని వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ అప్ టు 42%. ఈ 2 ఉన్నదాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నది. జనగణనలో కులగణన స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొదటిసారి జనగణనలో కులగణనను చేరిస్తే ప్రతి 10 సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్గా తేలిపోతుంది. ఓసారి 4 నమోదు చేయించకపోతే మళ్ళీసారి నమోదు చేయించుకుంటారు. ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన, రేపు 26లో జనగణనలో కులగణన చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క తేల్చారంటే పక్కా మీ లెక్క తేలుతుంది. ఒకవేళ ఇవాళ శ్రీనివాసో లేకపోతే ఇంకోరో ఊర్లో లేరు నమోదు చేయించుకోలే, రేపు జనగణనలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు 56.33 ఉండే, నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక 56.36 అయింది. 3.3% ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ. ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లూప్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. సో చెయ్యకుంటే ఎవరైనా బయట ఉంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేను. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే పర్సెంటేజ్ కింద విడగొట్టి చెప్పగలను. నేను రానోళ్ళను లేనోళ్ళను ఊహించి ఇందులో లెక్క రాయలేను. ఆ లెక్క రాస్తే కోర్టులో 5 నిమిషాలలో ప్రూవ్ చేస్తాడు ఎవడని. అసలు ఇందులో నమోదు చేయించుకున్న వాళ్ళ లెక్క కట్టి తప్పుడు లెక్కలు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మూలాలకే మోసం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది.